తీసుకోవచ్చు. వీటిపై మరింత సమాచారం తీసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ప్రముఖ యువ న్యాయవాది అలాగనే నవ తెలంగాణ అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండి దీక్షిత్ ఉన్నారు. స్వాగతం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఏదైనా ఒక కేసులో నిందితుడికి బెయిల్పై విడుదలయ్యారు అంటుంటారు, అలాగనే బెయిల్ కోసం అప్పీల్ చేశారని, బెయిల్ తిరస్కరించారని, బెయిల్ మంజూరైందని అంటుంటారు కదా. అసలు బెయిల్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, వాటి వివరాలు చెప్పండి. సార్, ఫస్ట్ మనం బెయిల్ అనే విషయాన్ని తెలుసుకోవాలి సార్. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది బెయిల్ ఈజ్ ఏ రూల్, నాట్ జైల్ అని. జైల్ అనేది ఇట్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్, బెయిల్ మాత్రమే రూల్లో ఉంటుంది. ఇప్పుడు బెయిల్ ఎవరికి వస్తుంది అంటే నిందితుడు అని మనమే చెప్తున్నాం సార్. అక్యూజ్డ్ అంటాం. అక్యూజేషన్స్ అంటే మనం నిందని ఆరోపించినాము, అది రుజువు చేసుకొని ఆ నిందను నేరంగా రుజువు చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఆ నేరం రుజువైన పక్షంలోనే అతను నేరస్తుడు అవుతాడు. కాబట్టి నేరం రుజువు అయ్యేంత వరకు హీ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ అన్ అక్యూజ్డ్. అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తిని ఆయన రేపటి నాడు భవిష్యత్తులో ఆయన నేరస్తుడు కావచ్చు, కాకపోవచ్చు. కాకపోతే ఆయన కోల్పోయినటువంటి ఆ కాలాన్ని, ఆయన నష్టపోయినటువంటి ఆ జీవితాన్ని తిరిగి మనం తీసుకురాలేం. కాబట్టి బెయిల్ అనేటువంటి అదొక ఐడియాలజీ సార్. బెయిల్ అనేది అదొక సింపుల్ థింగ్ కాదు. తర్వాత ఇవి 4 రకాల బెయిల్స్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి బెయిలబుల్ అఫెన్సెస్. అఫెన్స్ ఆధారంగా బెయిల్ ఉంటుంది. మనం చేసేటువంటి నేరం ఆధారంగా నిందితుడికి బెయిల్ ఇవ్వాలా లేదా అని కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత ఏ అఫెన్సెస్, బెయిలబుల్ అఫెన్స్, నాన్ బెయిలబుల్ అఫెన్స్. బెయిలబుల్ అఫెన్స్ దా పేరులోనే ఉన్నది, బెయిల్ వచ్చేటువంటి నేరం. అది సెక్షన్ 478 ఆఫ్ కొత్త చట్టాలు వచ్చినాయి కదా సార్, భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద సెక్షన్ 478 కింద బెయిలబుల్ అఫెన్సెస్కి బెయిల్ ఇస్తారు సార్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ కానటువంటి ఏ చట్టాన్నైనా కూడా, ఏ అఫెన్స్నైనా కూడా దాన్ని మనం బెయిలబుల్ అఫెన్స్గా కన్సిడర్ చేస్తాం. కాబట్టి సెక్షన్ 478 కింద బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అనుకోండి, సెక్షన్ 480 కింద, భారతీయ నాగరిక సురక్ష సంహితలో సెక్షన్ 480 కింద వాళ్ళకి బెయిల్ వస్తుంది. ఈ రెండు కాకుండా ఒక నాన్ బెయిలబుల్ అఫెన్స్ నా మీద మోపి నన్ను అక్రమంగా జైలుకు పంపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, ఆ కోర్టు అది నమ్మినప్పుడు మనం హైకోర్టు లేదా సెషన్స్ కోర్టుని ఆశ్రయించి మనం సెక్షన్ 482 ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ని మనం పొందొచ్చు. ఇవి కాకుండా సెక్షన్ 187 ఉంటుంది సార్, డిఫాల్ట్ బెయిల్ అంటారు. అంటే ఒక అక్యూజ్డ్ పర్సను 60 రోజులు అంటే అఫెన్స్ని బట్టి మ్యాక్సిమం 90 డేస్లో డిఫాల్ట్గా అతను బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంటుంది.